రెనాల్ట్ డస్టర్ ప్రైజ్ రిలీజ్ అయిపోయిందండి. సో రెనాల్ట్ మంచిగా ఆ గ్రీన్ కలర్లో చాలా డాషింగ్గా అనిపిస్తుంది కదా, ఆ కలర్ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? అండ్ ఇందులో గూగుల్ బిల్ట్ ఇన్ నావిగేషన్ అని చెప్పి ఇచ్చారంటే మనం ఫోన్ యూస్ చేయకుండానే మనం నావిగేషన్ యూస్ చేయొచ్చు అని చెప్పారు. సో అది ఆ ఫీచర్ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? ఈ ఫీచర్లు అవన్నీ పక్కన పెట్టి మీకు పాకెట్ ఫ్రెండ్లీ అంటే వాల్యూ ఫర్ మనీ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? ఇంకా దీంతోపాటు అసలు రెనాల్ట్ డస్టర్ టాటా సియారా యొక్క లాంచ్ నుంచి కానీ సియారా లాంచ్ అయిన తర్వాత లాంచ్ ఉన్న హైప్కి మళ్ళీ పడిపోయిన సేల్స్కి మధ్య లెసన్స్ నుంచి నేర్చుకొని వీళ్ళు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో రెనాల్ట్ డస్టర్ స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ సేఫ్టీని చాలా సీరియస్గా తీసుకున్నారండి. సో టాటాకి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని చెప్పేసి సో రెనాల్ట్ మోడ్యులర్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, తర్వాత ABS EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సర్స్, తర్వాత ఆల్ సీట్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇదైతే స్టాండర్డ్ ఆల్ వేరియంట్స్లో దొరుకుతుంది అనమాట. అండ్ ప్రైస్ రివీల్ సందర్భంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే 7 years వారంటీ ఆఫర్ చేస్తున్నారు అనేది చెప్పారు. 4-wheel డ్రైవ్ అయితే ఇందులో అయితే దొరకట్లేదు. ఇప్పుడు రివీల్ చేసిన ప్రైస్ ఏమో 1 లీటర్ టర్బో అండ్ 1.3 లీటర్ టర్బో ఇంజన్స్, ఈ 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్న కార్స్కి మాత్రమే ప్రైస్ రివీల్ చేశారు. సో ఇందులో అయితే 4-wheel డ్రైవ్ అయితే లేదు. 4-wheel డ్రైవ్ అనండి, ఆల్ వీల్ డ్రైవ్ అనండి, అదైతే లేదు. సో ఇంజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 1 లీటర్ టర్బో ఇంజన్, ఈ ఇంజన్ యాక్చువల్గా రెనాల్ట్ కైగర్లో వాడే ఇంజనే, బట్ దీన్ని బాగా ట్యూన్ చేశారని చెప్తున్నారు. 166 Nm టార్క్ ఉందని చెప్తున్నారు. సో ఈ 166 Nm టార్క్ ఏమో మనం సియారా న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజన్ కానీ క్రీటా కానీ వీటితో కంపేరబుల్గా ఉంది. బట్ రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్ ఎలాగ ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. డ్రైవ్ రివ్యూస్ ఇంకా రాలేదు, ఎందుకంటే ఎవరికి ఇంకా వెహికల్ దొరకలేదు. మేబీ కమింగ్ 1 weekలో అయితే డ్రైవ్ రివ్యూస్ అయితే వస్తాయి. సో 1 లీటర్ టర్బో ఇంజన్ స్టిల్ నాకెందుకో కొంచెం అండర్ పవర్డ్గా ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. సో సెకండ్ వచ్చేసి 1.3 లీటర్ టర్బో ఇంజన్. ఈ ఇంజన్ యాక్చువల్గా మెర్సిడీస్ కార్స్లో కూడా వాడతారండి. సో అలాంటి స్ట్రాంగ్ పవర్ఫుల్ ఇంజిన్, అది కూడా ఒక రీజన్ అనమాట రెనాల్ట్ డస్టర్ గురించి చాలామంది చూడడం, చాలామంది దీని గురించి ఆలోచించడానికి కారణం అయితే. ఎందుకంటే ఈ 1.3 లీటర్ టర్బో ఇంజన్ 280 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది, చాలా ఎక్కువ. అండ్ సో ఆ ఇంజిన్ కోసం అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ ఇంజిన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి 4346 mm అంటే 4 meters 346 mm అయితే ఉంది ఇది. తర్వాత వీల్ బేస్ 2657 mm, ఇట్స్ ఎ వెరీ గుడ్ వీల్ బేస్. 1815 cm విడ్త్ ఉంది. తర్వాత హైట్ ఏమో 700 mm ఉంది కరెక్ట్గా. సో ఓవరాల్గా అయితే డైమెన్షన్స్ ఇంప్రెసివ్గానే ఒక ప్రాపర్ SUVకి ఉండాల్సిన డైమెన్షన్స్ ఇవి. ఇప్పుడు కలర్స్ విషయంలో వచ్చేసరికి ఇక్కడ ఏం ట్విస్ట్ పెట్టారంటే వీళ్ళు వైట్, బ్లాక్, సిల్వర్ ఈ 3 కలర్స్ ఫస్ట్ 2 వేరియంట్స్, ఆథెంటిక్ ఎవల్యూషన్ ఈ ఫస్ట్ 2 వేరియంట్స్, ఈ 2 వేరియంట్స్లో మనకి 3 కలర్స్ మాత్రమే దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మెరుగు పెట్టేశారు. సో మనకి రెడ్, గ్రీన్, బ్లూ ఇంకో 3 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్నోలోనే యాడ్ అవుతున్నాయి. సో మొత్తం టెక్నో వేరియంట్కి వెళ్తే కానీ మీకు ఆల్ కలర్స్ దొరకట్లేదు. అండ్ ఇందాక చెప్పినట్టు గ్రీన్ కలర్ కావాలి అంటే మీ టెక్నో వేరియంట్ కొనాల్సిందే అనమాట. అండ్ డ్యూయల్ టోన్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు అనమాట నిన్న. సో ఇవ్వండి. సో ఓవరాల్గా అయితే బేసిక్ థింగ్స్ ఇవి. ఇప్పుడు మనం వేరియంట్స్లోకి వద్దాం. సో ఆథెంటిక్ వేరియంట్, ఈ ఆథెంటిక్ వేరియంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కవర్ అవుతూ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. ఎకో LED హెడ్ ల్యాంప్స్ అంటున్నారు, ఇది ఫుల్ LED కాదు, సమ్ డిఫరెన్స్ ఏదో చెప్తున్నారు. సో దీనిలో ఫస్ట్లోనే ఎకో LED హెడ్ ల్యాంప్స్, LED DRLs, LED టైల్ ల్యాంప్స్, తర్వాత 17-inch స్టీల్ వీల్స్. సో 17-inch వీల్స్ దొరుకుతున్నాయి. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నాడు బేస్ మోడల్లో. 60:40 ఫోల్డబుల్ సీట్స్ ఇస్తున్నాడు. రేర్ AC వెంట్స్, తర్వాత 7-inch డిజిటల్ క్లస్టర్ ఇస్తున్నాడు. కీలెస్ ఎంట్రీ, టెలిస్కోపిక్ స్టీరింగ్. సో బాగున్నాయి ఫీచర్స్. కాకపోతే ఇందులో టచ్ స్క్రీన్ స్పీకర్స్ అయితే లేవండి. సో అది కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఒకవేళ డీలర్ లెవెల్లో టచ్ స్క్రీన్ కానీ స్పీకర్స్ కానీ ఇస్తే, ఒకవేళ అది 30,000-40,000 అయితే పెట్టుకుని ఒకవేళ ఆ ఆప్షన్ ఉంటే కనుక దిస్ వేరియంట్ కెన్ మేక్ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ. ఎస్పెషలీ ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఆథెంటిక్ వేరియంట్ 12.82 lakhsకి వస్తుంది. సో ఆథెంటిక్ వేరియంట్లో మనకి
1.3 లీటర్ టర్బో ఇంజిన్ లేదు, ఓన్లీ 1 లీటర్ టర్బో ఇంజిన్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు కొన్ని రోజుల తర్వాత మీకు డ్రైవ్ రివ్యూస్ దొరికినా, లేకపోతే 1 లీటర్ టర్బో ఇంజిన్ మీకు టెస్ట్ డ్రైవ్ దొరికినా, టెస్ట్ డ్రైవ్ చేసి మాత్రమే తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఒకవేళ బాగుంటే కనుక ఆథెంటిక్ 12.82 lakhsకి ఒకవేళ వీళ్ళు టచ్ స్క్రీన్ స్పీకర్స్ మనకి షోరూమ్ లెవెల్లో ఇవ్వగలిగితే ఇట్ క్యాన్ మేక్ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండ్ ఇట్ కెన్ కంపీట్ విత్ అదర్ ఎస్యూవీస్ ఇన్ ద సెగ్మెంట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ ఎవల్యూషన్ వేరియంట్ అండి. సో ఎవల్యూషన్ వేరియంట్లో 1 లీటర్ టర్బో ఇంజిన్, 1.3 లీటర్ టర్బో ఇంజిన్ రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎవల్యూషన్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఎవల్యూషన్ వేరియంట్ మనకి ఆథెంటిక్తో కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 1.5 lakhs అప్రాక్సిమేట్గా ఎక్స్ట్రా అవుతుందన్నమాట. సో ఆ 1.5 lakhs ఎక్స్ట్రాకి మనకి ఎక్స్ట్రా ఏం దొరుకుతున్నాయంటే ఎల్ఈడి రేర్ ఫాగ్ ల్యాంప్స్ అంటున్నారు. ఎల్ఈడి రేర్ ఫాగ్ ల్యాంప్స్. సో ఈ రేర్ ఫాగ్ ల్యాంప్స్ ఎందుకు ఇస్తున్నారు ఫ్రంట్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, కానీ బ్రౌచర్లో మాత్రం అదే రాస్తుంది. ఫంక్షనల్ రూఫ్ రైల్స్, 17-inch అలాయ్ వీల్స్, తర్వాత 10-inch టచ్ స్క్రీన్, 6 స్పీకర్స్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్విఎమ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, తర్వాత నావిగేషన్ అండ్ డిజిటల్ క్లస్టర్. అంటే నావిగేషన్ టచ్ స్క్రీన్లోనే కాకుండా మనకి స్టీరింగ్ వెనకాల డిజిటల్ క్లస్టర్లోనే మనకి నావిగేషన్ కూడా ఉంటుంది. రేర్ వైపర్ వాషర్ ప్లస్ రేర్ డిఫాగర్ ఇది ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇస్తున్నాడు. 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రంట్లో, 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ బ్యాక్లో ఇస్తున్నారు. సో ఓవరాల్గా 1.45 lakhs ఆర్ 1.4 to 1.5 lakhs డిఫరెన్స్కి జస్టిఫైడే డెఫినెట్లీ ఈ ఫీచర్స్ అన్నీ చూసుకున్నట్లయితే కనుక ఇది. సో 1 లీటర్ టర్బోలో మీకు 14.28 lakhsకి అయితే దొరుకుతుందండి ఆన్ రోడ్ ప్రైస్. ఒకవేళ మీరు 1.3 లీటర్ టర్బో కొనాలనుకుంటే 15,93,000 ఖర్చు అవుతుంది మీకు. సో ప్రాపర్ రెనాల్ట్ ప్రాపర్ స్ట్రాంగ్ ఇంజన్తో కొనుక్కోవాలి, మనం 1.3 లీటర్ టర్బో ఇంజన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 16 lakhs పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఫీచర్స్ కూడా సరిపోతున్నాయి ఆల్మోస్ట్. ఇందులో 15.93 lakhs మీకు పెట్టాలి. అండ్ ఇందులోనే ఆటోమేటిక్ కావాలనుకుంటే మీరు 17.76 lakhs పెట్టాల్సి ఉంటుంది. సో 7.76 ఎక్కువ పెట్టాడేమో అని అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా మన సిఆర్తో కంపేర్ చేసుకుంటే సిఆరా అండ్ దీని ప్రైజింగ్ చాలా చాలా క్లోజ్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది. నేను కొన్ని రోజుల క్రితం ఒక లైవ్ సెషన్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు డస్టర్ ప్రైస్ ఎలాగ ఉంటాయని అడిగితే నేను చెప్పాను అనమాట, సిఆర్ఆకి బాగా దగ్గరలో పెట్టే అవకాశం ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ప్రైస్ కంపేర్ చేస్తే సిఆర్ఆకి డస్టర్కి ప్రైస్ వెరీ వెరీ క్లోజ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఎవల్యూషన్ వేరియంట్ వర్తా అంటే ఎవల్యూషన్ వేరియంట్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్డ్ వేరియంట్ అండి. ప్రైజింగ్ వైజ్ చూసుకుంటే మనకి 16 lakhs లోపల మనకి మాన్యువల్ వస్తుంది, 17.76 lakhsలో మనకి ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది. బట్ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ గ్రీన్ కలర్ మీకు బాగా నచ్చింది, నాకు ఆ కలరే కావాలి అనుకుంటే మీకు ఎవల్యూషన్ వేరియంట్లో దొరకదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వేరియంట్ టెక్నో వేరియంట్. సో టెక్నో వేరియంట్ ఎంత ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందంటే టెక్నో వేరియంట్ ఏమో 16.47 lakhs పడుతుందండి. ఇందులో కూడా 1 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది. సో 16.47 lakhs పడుతుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనకి 2 lakhs ప్లస్ వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎవల్యూషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఒకవేళ మనం 1.3 లీటర్ టర్బో చూసుకున్నట్లయితే ఇది కూడా అప్రాక్సిమేట్గా 1.8 lakhs అంతా ఎక్స్ట్రా పడుతుంది టెక్నో వేరియంట్. అండ్ ఆటోమేటిక్లో కూడా ఆల్మోస్ట్ 1.8 lakhs ఎక్స్ట్రా ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే. సో 1.8 lakh ఎక్స్ట్రా పెడితే మీకు ఏం దొరుకుతున్నాయంటే ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇక్కడ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఇస్తా అని చెప్తున్నాడు. నాకు కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. దీనికన్నా ముందు వేరియంట్లో ఎల్ఈడి రేర్ ఫాగ్ ల్యాంప్స్ అంట, ఇది మాత్రం ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కోసం మీరు టెక్నో వేరియంట్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్తున్నాడు. బ్రౌన్ అప్ హోల్స్ట్రీ, లోపల ఇంటీరియర్స్ ఫినిషింగ్ బాగుంటుందని చెప్తున్నారు. సో బ్రౌన్ సీట్స్, తర్వాత ఫినిషింగ్ అంతా బాగుండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇందులో పానోరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నాడు. సో ఒకవేళ డస్టర్లో మీకు పానోరామిక్ సన్ రూఫ్ కావాలి అంటే మీరు టెక్నో వేరియంట్కి రావాల్సిందే. సో పానోరామిక్ సన్ రూఫ్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలంటే 17.76 lakhs ఖర్చు పెట్టాలి. అండ్ ఒకవేళ పానోరామిక్ సన్ రూఫ్తో పాటు ఆటోమేటిక్ కావాలనుకుంటే 19.46 lakhs ఖర్చు పెట్టాలి. సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఇంకా ఏమైనా చూద్దాం. ఇంకా ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టైల్ గేట్, డ్యూయల్ జోన్ ఏసీ, పుష్ బటన్ స్టార్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్. సో 1.8 lakhsకి జస్టిఫైడా అంటే ఓకే, ఐ కాంట్ సే ఇట్స్ కంప్లీట్లీ జస్టిఫైడ్, బట్
ఒకవేళ సన్ రూఫ్ మీకు గ్యారంటీగా కావాలి, ఇంకా పుష్ స్టార్ట్, తర్వాత డ్యూయల్ జోన్ ఏసీ, ఇలాంటి ఫీచర్స్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఇంకా కొంచెం లుక్స్ లైక్ ఓవరాల్ ఇందులో అపీరియన్స్ అయితే పెంచినట్టు తెలుస్తుంది. లైక్ ఫిట్ అండ్ ఫినిష్, ఇంటీరియర్ క్వాలిటీ హై ఉండొచ్చు అని తెలుస్తుంది. అవి మీకు ఇంపార్టెంట్ అనుకుంటే కనుక టెక్నో వేరియంట్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇక్కడ టెక్నో ఎందుకో కొంచెం వాల్యూ ఫర్ మనీ కోషెంట్ పోతుంది ఇక్కడ, సో కాస్ట్లీ అవుతుందని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి టెక్నో ప్లస్ వేరియంట్. సో టెక్నో ప్లస్ వేరియంట్, ఈ వేరియంట్లో మీకు 1 లీటర్ టర్బో ఇంజిన్ దొరకదు, ఇంకా ఓన్లీ 1.3 లీటర్ టర్బో ఇంజిన్ దొరుకుతుంది. సో ఈ టెక్నో ప్లస్ వేరియంట్లో కాస్ట్ వచ్చేసి మనకి 1.3 లీటర్ టర్బో మాన్యువల్ 18.73 ల్యాక్స్, అదే ఆటోమేటిక్ అయితే 20.44 ల్యాక్స్కి వెళ్ళిపోతుంది. సో ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 80,000 90,000 డిఫరెన్స్ ఉంది టెక్నోతో పోల్చుకుంటే. సో 80,000కి ఎంత ఏమిస్తున్నారని చూస్తే నథింగ్ మచ్. ఒక అలాయ్ వీల్ సైజ్ పెంచారు, 18 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి, 10.26 ఇంచ్ డ్రైవర్ డిజిటల్ క్లస్టర్ అంటాం కదా, అది కొంచెం పెంచాడు. తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ను బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ యాడ్ చేశారని చెప్తున్నాడు. సో 80,000కి అది వర్త అంటే ఏమో అంత వర్త అనిపించట్లేదు. బట్ యా, అంతవరకు వెళ్ళిన వాళ్ళు పెద్ద వీల్స్ కావాలనుకునే వాళ్ళకి మేబీ ఇట్ కెన్ అపీల్, అదర్వైజ్ ఇట్ డజంట్ మేక్ మచ్ సెన్స్ ఫర్ మీ. సో ఫైనల్గా మనం టాప్ వేరియంట్కి వచ్చేసాం. ఐకానిక్ వేరియంట్కి అయ్యే కాస్ట్ మనం చూసుకున్నట్లయితే 20.97 ల్యాక్స్. సో 20.97 ల్యాక్స్ మన టెక్నో ప్లస్తో పోల్చుకుంటే ఇది 1.2 ల్యాక్స్ ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఆటోమేటిక్ అయితే ఆల్మోస్ట్ ఇది కూడా 1.4 అంత 1.3 ల్యాక్స్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఐకానిక్ వేరియంట్లో ఎక్స్ట్రాగా దొరికేవి ఏంటంటే లెదర్ సీట్స్, ఇంటీరియర్స్ ఇంకొంచెం ప్రీమియంగా ఉంటాయని చెప్తున్నారు. సో 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ విత్ బిల్ట్ ఇన్ గూగుల్ మ్యాప్స్. ఇందాక చెప్పాను కదా, మీకు ఆ బిల్ట్ ఇన్ గూగుల్ మ్యాప్స్ కావాలంటే టాప్ వేరియంట్ కొనుక్కోవాల్సిందే, కింద వేరియంట్స్లో ఇవ్వను అని చెప్తున్నారు. సో ఇక్కడ కొంచెం దెబ్బేశారు, ఎందుకంటే చాలామంది ఆశపడ్డారు అనమాట ఈ గూగుల్ బిల్ట్ ఇన్ మ్యాప్ నావిగేషన్ దొరికితే బాగుంటుందని. అట్లీస్ట్ దీని కింద వేరియంట్లో కూడా ఇచ్చుంటే బాగుండు, బట్ ఓన్లీ టాప్ వేరియంట్లో పట్టుకొచ్చి పెట్టాడు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 6-way అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, తర్వాత ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్ ఇస్తున్నాడు, డ్రైవింగ్ మోడ్స్ ఇస్తున్నాడు, 360 కెమెరా ఇస్తున్నాడు. యా, ఇది కొంచెం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ లాగే ఉందండి. అంటే వీటి తీసుకునే ప్రైస్ బట్టి చూస్తే బిల్ట్ ఇన్ నావిగేషను, వెంటిలేటెడ్ సీట్స్, 6-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్, ఫ్రంట్ సీట్స్, సో ఈ డ్రైవింగ్ మోడ్స్, మళ్ళీ 360 కెమెరా కూడా వస్తుంది, అడాస్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మేబీ ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ లైక్ టెక్నో ప్లస్ వరకు వస్తున్నారని టెక్నో ప్లస్ స్కిప్ చేసి ఐకానిక్ తీసుకోవడం బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే 20 ల్యాక్స్ ప్లస్ వెళ్ళిపోతుంది, బట్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. సో ఓవరాల్గా ఇప్పుడు మాట్లాడుకుంటే నా ఉద్దేశంలో నాకైతే ఎవల్యూషన్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీలా అనిపించింది. ఓవరాల్గా ఇట్ ఈస్ గుడ్ వాల్యూ ఫర్ మనీ ఎవల్యూషన్ వేరియంట్. లేదు నేను కొంచెం కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు, ఒక ఎస్సీబీ కొనుక్కుంటున్నాను కాబట్టి నాకు ఇంకొంచెం బెటర్ కావాలి, పానోరామిక్ సన్ రూఫ్ కూడా కావాలి, ఇంకా కలర్లో అసలు కాంప్రమైజ్ అవ్వలేను అనుకుంటే కనుక యూ హ్యావ్ టు చూస్ టెక్నో వేరియంట్ అండి. సో నాకెందుకో ఎవల్యూషన్ టెక్నో మధ్య థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్ ఫర్ మీ, లైక్ దే లుక్ వాల్యూ ఫర్ మనీ అండ్ రీజనబుల్లీ ప్రైస్డ్ అనిపిస్తుంది. వెరస్ అదర్ వేరియంట్స్ మళ్ళీ టాప్ వేరియంట్ మళ్ళీ రీజనబుల్లీ ప్రైస్డ్ ఉంది. టెక్నో ప్లస్ నాకు ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేదు టెక్నో ప్లస్ వేరియంట్. సో ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే నాకు అబ్జర్వ్ చేసింది, మన వాళ్ళు ఏం చేశారంటే రెనాల్ట్ వాళ్ళు ఆర్ పాస్ అని ఒక సిస్టమ్ పట్టుకొచ్చారు. అంటే ఎవరైతే రెనాల్ట్ 26th జనవరి టైంలో బుక్ చేసుకున్నారో బుకింగ్ టైంలో వాళ్ళకి ఆర్ పాస్ అని ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఇవి తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి అన్నమాట. సో అన్నిట్లో 20,000 30,000 40,000 వరకు డిస్కౌంట్స్ అయితే డిఫరెన్స్ చూపిస్తున్నారు. నేను అది డిస్ప్లే చేస్తాను ఎంత డిఫరెన్స్ ఉందో ఏ వేరియంట్కి అనేది. సో ఇది ఎందుకు చేస్తున్నారంటే మేబీ సియరా విషయంలో వాళ్ళు బుకింగ్స్ చాలా ఎక్కువైపోయి ఫైనల్గా ఇప్పుడు సేల్స్ చూస్తే అది అవ్వట్లేదు. మేబీ అది అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. బట్ ఓవరాల్ డస్టర్ ఎందుకో సాలిడ్గానే కనిపిస్తుంది, సాలిడ్గానే ప్లాన్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఈ ప్రైజింగ్ మాత్రం కొంచెం అప్ అయితే వెళ్తుంది. అంటే ఎస్పెషలీ వెన్ యూర్ లుకింగ్ ఫర్ దట్ మెర్సిడీస్ ఇంజిన్ కోసం మీరు చూసినట్లయితే ప్రైస్ కొంచెం అప్ ఉంది. అది మెర్సిడీస్ ఇంజిన్ ఎందుకన్నామంటే మెర్సిడీస్ వాళ్ళ కోసం రెనాల్ట్ వాళ్ళు తయారు చేశారు ఇది కొలాబరేషన్లో. సో రెనాల్ట్ నిసాన్ మెర్సిడీస్ కొలాబరేషన్లో తయారైన ఇంజిన్ అనమాట. సో మెర్సిడీస్ కార్స్లో కూడా వాడబడుతుంది. సో ఇవ్వండి మొత్తం వేరియంట్ కంపారిజన్. అండ్ రెనాల్ట్ వాళ్ళు ఇదంతా చెప్తూ ఫైనల్గా ఏం చెప్పారంటే
మన రెనాల్ట్ గ్యాంగ్ ఆఫ్ డస్టర్స్ కమ్యూనిటీ అనేది మేము బిల్డ్ చేస్తున్నామని చెప్పారు. సో వాళ్ళు ఎలాగైతే బిల్డ్ చేస్తున్నారో మనం కూడా మన కార్ మామ కమ్యూనిటీ కూడా ఒకటి ఉందండి. సో దానిలో రెనాల్ట్ గ్రూప్ ఉంది. సో రెనాల్ట్ డస్టర్ కొనాలనుకునే వాళ్ళందరినీ కూడా మనం ఒక గ్రూప్ కింద చేస్తాము. సో అందులో ఆల్రెడీ మన మిగతా బ్రాండ్స్ అన్నిటికీ కూడా గ్రూప్స్ ఉన్నాయి. అందులో వచ్చి డిస్కస్ చేసుకుంటాము, డిస్కౌంట్స్ గురించి డిస్కస్ చేస్తాము, కార్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తాము, ఎవ్రీ వీక్ లైవ్ సెషన్ పెట్టుకుంటాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ కార్ బయింగ్ ప్రాసెస్ సీరియస్గా ఉన్నట్లయితే కనుక మీరు కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇంతవరకు చూసారంటే డెఫినెట్లీ నా కంటెంట్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఓవరాల్గా మీకే వేరియంట్ నచ్చింది, లేకపోతే ఏ వేరియంట్లో మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. అండ్ రెనాల్ట్ డస్టర్ గురించి 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.